కుటీర పరిశ్రమలతో, అలాగే హస్త కళాకారుల నైపుణ్య దీప్తులతో వెలుగు చిమ్మింది. అగ్గిపెట్టెలో చీర నవర్చి ఐరోపాకి ఎగుమతి చేసిన అద్భుత కళా కౌశలం మనది. అలాగే ఖండాంతరాలలో అఖండమైన వాణిజ్య సంబంధాలను నెలకొల్పిన ఐశ్వర్యప్రదమైన శోభా నిలయం మనది. అదంతా గత చరిత్ర, మరువలేని మరుపురాని తీయని గాథ. అయితే ఆ మహోజ్వలమైన వైభవాన్ని మరలా చూడగలుగుతున్నాను మీ అందరి విజయ సాధనలు. అయితే ప్రజల యొక్క భాగస్వామ్యం లేని ఏ కృషి పూర్తిగా విజయవంతం కాదు. అలాగే ప్రజల యొక్క తోడ్పాటు లేని ఏ కార్యక్రమం ఆశించిన ఫలితాలను ఎప్పుడూ అందివ్వలేదు. విదేశాలలో మాతృదేశ కీర్తి పతాకాన్ని గగనసీమలో సమున్నతంగా నిలుపుతున్న మేధావులు మీరు. పరాయి సీమలో తెలుగు కీర్తి చంద్రికలను దశ దిశలా వ్యాపింపజేస్తున్న విజ్ఞాన జ్యోతులు మీరు. మీ రంగాలలో మీ వృత్తులలో నిష్ణాతులై మీకు మన మాతృభూమికి కీర్తి ప్రతిష్టలని సమపార్జించి పెడుతున్న విజ్ఞులు మీరు మీ వెంట తీసుకెళ్ళింది మీ విజ్ఞానం, మీ సామర్థ్యం, మీ ప్రతిభా ఉత్పత్తులు మాత్రమే కాదు, అశేష తెలుగు భాష, సంస్కృతి, సంప్రదాయాన్ని, మన జాతి ఔన్నత్యాన్ని, అలాగే మన అమూల్య చారిత్రక వారసత్వాన్ని మీ వెంట మీరు తీసుకొచ్చారు. మీరు మన సంస్కృతికి నిజమైన రాయబారులు. మీ యొక్క ఆనందాలకు, మీ యొక్క విజయాలకు మా హృదయాలు ఆనందోత్సవాలతో పెళ్లిబిక్కుతున్నాయి. మేము మిమ్మల్ని తలుచుకుని గర్వపడుతున్నాం. కాకపోతే ఈ యొక్క మన రాష్ట్ర యొక్క సమగ్రాభివృద్ధి కోసం మీరందరూ కూడా మీ సహాయ సహకారాలు, మీ యొక్క అందరి సహాయ సహకారాలు లభించాలని నేను ఈ సభాముఖంగా ఆశిస్తున్నాను. అప్పుడు అవిగో వినిపిస్తున్నాయి అలనాటి జయ జయ ధ్వానాలు, అవి కావాలి నేటి వైతాళిక గానాలు. అదిగో ఆస్వాదిస్తుంది అమరైన కవి గురుజాడ కంఠం, దేశమని దొడ్డ వృక్షము ప్రేమలను పూలెత్తవనలోయ్, జనం చెమటలు తడిసి మూలం హోమం పొట్టలు పండవలేదు అని. నిజంగా చెప్పాలంటే ఇవాళ మీరు ఇక్కడ విదేశాల్లో ఉంటూ మీ యొక్క దేశాన్ని మర్చిపోకుండా, మీ యొక్క పుట్టిన ఊరిని మర్చిపోకుండా, గడ్డని మర్చిపోకుండా మీరు నిజంగా నిస్వార్థంగా అందిస్తున్న సేవలకు తల వంచి మీ ఇవాళ చూస్తున్నాం మనం. ఎన్టీఆర్ అన్న తెలుగు అక్షరాలు వింటే నా తనువు పొలకరిస్తుంది. మరి అటువంటి భాష ముందు ఎంతో మంది కవులు వాళ్ళ కవితా వైదుష్యంతో, వాళ్ళ యొక్క రచన అనుభవంతో తెలుగు జాతికి భాషకి ఎన్నో ఎనలేని సేవలు చేశారు. వారి దారిలోనే మా నాన్నగారు స్పర్శిస్తున్న శ్రీ నందమూరి తారక రామారావు గారు మరి ఒక ఉత్తమమైన కథానాయకుడిగా ఉంటూ ప్రజలకు ఆనందాన్ని అందజేస్తూ, రంజింపజేస్తూ, ఆయనకు తోచిన వైవిధ్యమైన పాత్రలో ఆయనకి తోచిన ఎప్పుడు ఒక దర్శకుడు కానీ ఒక నిర్మాత కానీ అడిగితే కంటే కూడా ఆయనకు అనుకుని ఆ ఆవేశంతో ఎస్ అవును మన తెలుగు వాళ్ళు ఎప్పుడు కొత్తదనాన్ని ఆదరిస్తారు, చేసే మగాడు ఉండాలి కానీ చేసే మనిషి ఉండాలి కానీ దాన్ని ఎప్పుడు ఆదరిస్తారు దృఢ విశ్వాసంతో, అకుంఠిత దీక్షతో ఆయన ఆనాడు ఎన్నో అద్భుతమైన పాత్రలు చేయడం జరిగింది. మంచి వయసులో ఉన్నప్పుడు ఒక డీగ్లామరైజ్ ఒక కురూపి వేషం వేయడం జరిగింది. అలాగే మంచి అందగాడుగా ప్రపంచంలోనే అందగాడుగా పేరు గాంచిన ఆయన ఒక కురూపి వేషం వేయడం, ఉన్నప్పుడు యవ్వనంలో ఉన్నప్పుడు ఒక భీష్మాచార్యుని వేషం వేయడం, అలాగే ఎన్నెన్నో ప్రయోగాలు చేశారు. ఆ ప్రయోగాలన్నింటినీ మీరు ఆదరించారు. ఆ ప్రయోగాలను స్ఫూర్తిగా తీసుకుని మీ ఆదరణను, మీ అభిమానాన్ని, కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారు, మహాపురుషులు అవుతారు అన్నదానికి ఒక తలమానికంగా ఉదాహరణంగా ఉంటూ, అలాగే చేసిన ఎంత అభిమానాన్ని ఇచ్చి ఆయన ఈ స్థాయికి తీసుకొచ్చిన జనానికి వారికి తిరిగి వాళ్ళ రుణం తీర్చుకోవాలన్న దృఢ సంకల్పంతో ఆనాడు తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించింది. మరి అంత గత చరిత్ర ప్రతి ఒక్కరు మీలో చాలా మంది ఎప్పుడో ఎన్నో ఏళ్ళగా ఇక్కడికి వచ్చి స్థిరపడ్డ వారు చాలా మంది ఉన్నారు. మరి మీరందరూ కూడా దాంట్లో పాలు పంచుకున్నారు.
అంటే ప్రత్యేకమైన నిర్వచనం ఉండేది. రాజకీయాలంటే ఒకరి సొత్తు పంచుకోవాలి, వాళ్ళ యొక్క ధర్మం. ఎలాగైతే ఆయన ఒక నటుడిగా ఆయన ఎటువంటి రాష్ట్రం క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నా కూడా, క్షామం వచ్చినా లేకపోతే నేషనల్ డిఫెన్స్ ఫండ్ అయితేనేమి, అటువంటి ఎన్నో దివిసీమ తుఫాన్లు వచ్చినప్పుడు అయితేనేమి ఆయన పాలు పంచుకుని ప్రజల యొక్క సహాయ సహకారం. ఎందుకంటే ఆయన డబ్బులు ఇవ్వలేక కాదు, ఇచ్చేసి హ్యాపీగా హాయిగా కూర్చుంటే సీఎం రిలీఫ్ ఫండ్ కానీ ఇచ్చేసుకుంటే అయిపోయింది పని అని జనంలో తిరగవలసిన అవసరం లేదు. కాకపోతే ఆయన ముఖ్య ఉద్దేశం ప్రజలు కూడా ఒక ప్రాంతం వాళ్ళకి ఏదైనా నష్టం కలిగితే మరో ప్రాంతం వాళ్ళు ఆదుకోవాలి. అది తెలుగు జాతి అన్నదని. అందుకే తెలుగు జాతి మనది, తెలంగాణ నాది, రాయలసీమ నాది, నెల్లూరు నాది అంటూ ఆనాడు అద్భుతమైన పాటను ఆయన రచించడం అది సినిమా పాటే కాదు, ఆయన జీవితంలో కూడా అన్ని ప్రాంతాల వాడు అని ఆయన సినిమాల ద్వారా ఆ దేవుడిచ్చిన ఆయనకి ఒక వరం. ఆ ప్రక్రియ ద్వారా దాన్ని ఆయన ముందుకు తీసుకెళ్లారు. మన భాష, మన జాతి అందరూ ఒక సమైక్యంగా ఉండాలని, అలాగే ఎటువంటి అవసరం వచ్చినా ఆ అవసరాన్ని ప్రజల చేత కూడా, లైక్ డెమోక్రసీకి ఒక మనం ఉంటాం కదా, ఫర్ ద పీపుల్, బై ద పీపుల్ అని, విత్ ద పీపుల్ అని, అలాగే ప్రజలు కూడా దాన్ని ఇన్వాల్వ్ చేసి వాళ్ళ యొక్క భాగస్వామ్యాన్ని కూడా వాడు కూడా పాలు పంచుకునేలా చేసి ప్రతి వాడు కానీ ఎన్టీఆర్ అని అనుకుని గర్వపడే ఈ జాతికి ఆయన ఎంతో చేశారు. ఆ యొక్క అడుగు జాడల్లోనే ఈరోజు ఒక నటుడిగా నాకు ఆ పుణ్య దంపతులు బిడ్డగా పుట్టినందుకు అది నా పూర్వజన్మ ఫలంగా నేను భావిస్తున్నాను. జన్మంతర సౌహృదాన్ని అన్నాడు మహాకవి కాళిదాసు. అంటే ఒక జీవితం, ఒక జన్మలో మనకున్న కొద్దిపాటి పరిచయాల్లో ఈ జన్మలో ఒకటి మనం సంపాదించుకోవచ్చు, కానీ ఇన్ని వేల లక్షల కోట్ల మంది అభిమానులు నాకు ఇక నా అభిమానులు ఉన్నారు. మీరు చూపిస్తున్న ఈ ఆదాభిమానాలే నాకు శ్రీరామ లక్ష్యాన్ని నేను భావించుకుంటాను. ఎందుకంటే అభిమానం వెలుగుకి దాని డబ్బుతో కొనేది కాదు, నెలకట్టలేనిది, అలాగే ఎటువంటి ప్రలోభాలకి లొంగేది కాదు. కాబట్టి మరి అటువంటి అభిమానుల్ని నేను సంపాదించుకోవడం, ఇంతమంది అభిమానుల్ని నేను సంపాదించుకోవడం అనేది అది పూర్వజన్మ సుకృతమే, రుణానుబంధమో, ఏ విడదీయలేని అనుబంధమో కదా. తప్పకుండా మీరు ఏ ఆశలైతే పెట్టుకున్నారో ఆ ఆశలు నేను నిలబడతానని ఈ సభాముఖంగా మీ అందరికీ నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మీరు ఇస్తున్న ప్రోత్సాహానికి, మీరు ఇస్తున్న మెలకువలకి, అలాగే మీరు నాకు తోడుగా ఉంటున్నందుకు మీ అందరికీ రుణం తీర్చుకోవాల్సిన అవసరం ఉంది. ఆ అవసరం చాలా దగ్గరలోనే తీరబోతుందని